హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లికేషన్ పెడితే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఇంటర్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 50,000 వరకు సాలరీ వస్తుంది. మనకి ఆల్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఉంటుంది. 14th జూలై లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఈ యొక్క వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి రీసెంట్గా 2 days బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 1500కి పైగా వేకెన్సీస్తో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారికి మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 14th జూలై అనమాట. మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఆ యొక్క డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది. కాబట్టి ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసినట్లయితే లైక్ చేసి మీరు వీడియోని చివరి వరకు చూసేసి జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తానంటే మనకి గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి ఆఫీస్ లేదా జనరల్ అసిస్టెంట్ లెవెల్ 1కి సంబంధించి, ఇంకా మనకి గ్రూప్ సి క్యాడర్లో వచ్చేసి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సాలరీస్ వచ్చేసి ఆఫీస్ లేదా జనరల్ అసిస్టెంట్ అంటే 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్కి మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నియర్లీ 30,000 వరకు వస్తుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు వచ్చేసి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 కేమో 45,000కి పైగా సాలరీ ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితేనేమో 50,000 వరకు అయితే వస్తుంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఆఫీస్ లేదా జనరల్ అసిస్టెంట్కి అయితే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే 10thతో పాటు ఐటీఐ చేసిన ఎలిజిబులే, ఇంటర్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేసిన కూడా ఎలిజిబులే అనమాట. టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్, 10th పాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10thతో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసిన కూడా ఎలిజిబులే. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి అయితేనేమో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ మైనారిటీ వాళ్ళు అయితే కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ట్రయల్ టెస్ట్ అనేది, స్కిల్ టెస్ట్ అనేది అటెండ్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి మీకు రీఫండ్ అనేది చేస్తారంట. అండ్ మిగతా వాళ్ళైతే మాత్రం 500 అనేది పే చేయాలి. తర్వాత మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది మీ ఒక అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. సేమ్ మనకి రైల్వే జాబ్స్కి సంబంధించి ఫీజు ఎలా ఉంటుందో అలానే ఇచ్చారనమాట ఇక్కడ కూడా. సో మీరు ఫీజు వచ్చేసి ఏ విధంగా పే చేయాలంటే బ్యాంకులో అయితే మీరు డీడీ తీయాలి, ఆన్లైన్లో అయితే కాదనమాట. సో ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇచ్చారు. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ యొక్క పేరు మీద మీరు డీడీ అనేది తీసి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది.
ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే 23 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకూడదు. కాంపిటీషన్ అనేది జాబ్స్కి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాడు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించవు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. నో ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి కూడా వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి అప్లికేషన్ ఫార్మాట్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 2 పేజెస్ అయితే ఇచ్చారు. ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి రైట్ సైడ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించేసి మనము ఇక్కడ ఏదైతే అడ్రస్ అనేది మెన్షన్ చేశారో 2 అడ్రస్, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అది బై పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ డేట్లో మనము అప్లికేషన్ అది పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ పైన కంపల్సరీగా ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో 7th పాయింట్ ఏదైతే ఇచ్చారో ఈ యొక్క నేమ్ అనేది ఇక్కడ మీరు ఎన్వలప్ కవర్ పైన మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పంపిస్తారో సో అప్లికేషన్స్ని ఫస్ట్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్కి ఏమో 10 మార్క్స్ అనేవి ఇస్తారు. అండ్ మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టి సో దానికేమో స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి 50 మార్క్స్ అండ్ తర్వాత మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ పెడతారో స్పోర్ట్స్కి సంబంధించి ఆ గేమ్ స్కిల్ ఎంత ఉంది అండ్ ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్, ఈ టెస్ట్లో భాగంగా దీనికి సంబంధించి 40 మార్క్స్, టోటల్గా మీకు 100 మార్క్స్కి సెలక్షన్ అనేది చేస్తారంట. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ మీకు ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. ఏదైతే మీకు స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్కి సంబంధించి వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఏ విభాగాల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏ విభాగాల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. హాకీకి సంబంధించి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. మెన్కి వచ్చేసి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది మిడ్ ఫీల్డర్కి సంబంధించి, ఉమెన్కి సంబంధించి కూడా డిఫెండర్ అండ్ గోల్ కీపర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్లో వచ్చేసి ఉమెన్కి 3 ఉన్నాయి, అథ్లెటిక్స్కి సంబంధించి కూడా ఉమెన్కి 2 ఉన్నాయి, క్రాస్ కౌంట్రీకి సంబంధించి కూడా ఉమెన్కి 4 ఉన్నాయి. అథ్లెటిక్స్కి వచ్చేసి మెన్ విభాగంలో వేకెన్సీ ఉంది అండ్ రెజ్లింగ్ వచ్చేసి మెన్కి సంబంధించి ఫ్రీ స్టైల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫుట్బాల్ వచ్చేసి 3 వేకెన్సీస్, క్రికెట్ వచ్చేసి 2 వేకెన్సీస్. సో ఇవి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాల నుంచి అయితే రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంటుంది. బట్ మనకి లాస్ట్ ఇయర్ అయితే రాలేదు. సో మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అనమాట. సో తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఇక్కడ మీకు చూడండి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకుని ఇందులో మీ డీటెయిల్స్ అని కూడా రాసేసి దాంతోపాటు మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అండ్ మీ యొక్క దానికి సంబంధించినటువంటి డీడీ రిసిప్ట్ అన్ని కూడా అటాచ్ చేసి మనకి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అనేవి పంపించేసేయండి. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.